హాయ్ ఎవరన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మనం టెట్కి సంబంధించి పేపర్ 2Aలో మనం ఇప్పటికీ 14 వీడియోలు చేయడం జరిగింది. ఇది 15వ వీడియో. అయితే 14 వీడియోలు ఏ విధంగా చేసామంటే నెంబర్ సిస్టమ్ వచ్చేసరికి 6 వీడియోలు చేయడం జరిగింది. 6 పార్ట్లు, అర్థమెటిక్ ఒక 4, ట్రిగనామెట్రీ 2, కోఆర్డినేట్ జామెట్రీ 2 చేయడం జరిగింది. మొత్తం మీద 14, ఇది 15. ఆల్జీబ్రా ఇప్పుడు చేస్తున్నాను, ఇది మొదటి పార్ట్. సో 15 వీడియో. ఈ మధ్యన కొంచెం చేయలేకపోవడం కానీ వేలు కొంచెం నొప్పిగా ఉంది. ఇక్కడ ఏదో పెయిన్ వస్తుంది మరి ఏంటన్నా, అందువల్ల కొంచెం చేయలేకపోయాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఆల్జీబ్రా వీడియోలో నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటి మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా టెట్ రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా యొక్క వీడియోని షేర్ చేయండి. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇందులో చూస్తే √144 x² y² z² వర్గమూలం అంటే √144 అంటే 12 స్క్వేర్ x² y² z² అన్నప్పుడు √ అన్ని స్క్వేర్స్ ఉన్నాయి. 12xyz హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. 12xyz ఇలా హోల్డ్ చేసినప్పుడు ఇక్కడ కొంచెం ఏది వేసిన తెలియక నొప్పి పెడుతుంది. అయినా కొంచెం అందుకే నేను నెమ్మదిగా ఇలా హోల్డ్ చేసి రాయడం జరుగుతుంది. సో n = -2 అయినా 5n² + 5n - 2 విలువ ఎంత? సో n విలువ మనం చూసుకుంటే 5 × -2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 × -2 -2 5 × n వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. n² అంటే -2 × -2 +4 -4 అవదు +4 ప్లస్ ఇంటూ మైనస్ 5 × 2 10 -2 5 4 జా 20 -10 -2 20 - 10 10 10 - 2 ఎంత అయింది? 8 అయింది. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ సమ్ చూస్తే 3p + 4q హోల్ స్క్వేర్ - 3p - 4q హోల్ స్క్వేర్. ఇక్కడ మైనస్, అదేవిధంగా ఇక్కడ ప్లస్ ఒకటి, ప్లస్ తో ఒకటి మోడల్ చేద్దాం, ఇది ఒక మైనస్ తో ఒకటి మోడల్ చేద్దాం. 5x + 6y హోల్ స్క్వేర్ ప్లస్ 5x - 6y హోల్ స్క్వేర్ అంటే ఇది చూడండి a + b హోల్ స్క్వేర్ మైనస్ a - b హోల్ స్క్వేర్ అంటే ఇది 4ab ఫార్ములా. అదే ఇక్కడికి వచ్చేసరికి a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ అన్నప్పుడు 2 × a² + b² ఇది ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటి ఎంత? 3p, ఇది ఒక సమ్, ఇది ఒక సమ్. ఓకే, మనకి వచ్చేసరికి 4ab అన్నాడు కదా, ఇక్కడ a ప్లేస్లో 3p రాయండి, b ప్లేస్లో 4q. ఇప్పుడు ఆన్సర్ ఇది డైరెక్ట్గా 4ab రాసేది సరిపోద్ది. 4 × 3p × 4q 4 3 12 12 4 48 48pq. అదే ఇక్కడికి వచ్చేసరికి a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ అంటే 2 × a² + b² అంటే ఇక్కడ a ప్లేస్లో 5x పెట్టుకోండి, b ప్లేస్లో 6y 2 × a² అంటే 5x హోల్ స్క్వేర్ ప్లస్ 6y హోల్ స్క్వేర్ 2 × 5x హోల్ స్క్వేర్ అంటే 5 × 5 25 25x² ప్లస్ 6 6 36 y² మల్టిప్లై చేయండి 50x² ప్లస్ 72y² అవుతుంది. 50x² ప్లస్ 72y². ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూద్దాం. (3x² + kx - 24) యొక్క బహుపది యొక్క ఒక కారణంగా x - 2 అయినా k విలువ ఎంత అన్నాడు. x - 2 = 0. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది? 2. x వాల్యూ ఎంత అవుతుంది? 2. ఒక కారణంగా ఇచ్చాడు కాబట్టి అంటే x వాల్యూ 2. ఇప్పుడు ఇది p(x) అనుకోండి. 3x² + kx - 24 p(2) చేయండి. ఎంత? 3 × x ప్లేస్లో 2 పెట్టండి, 2² k × 2 - 24. దీని వాల్యూ 0 కింద తీసుకోవాలి. p(2) ఎంత? మనకి 0 కదా, అంటే ఎగ్జాక్ట్లీ కారణంగా ఉన్నప్పుడు డివిజన్ అవుతుంది, రిమైండర్ 0 వస్తుంది కాబట్టి 0కి ఈక్వల్ చేయాలి. 3 × 4 + 2k - 24 0 12 + 2k - 24 0 2k - 12. సో 2k ఎంత అవుతుంది? 12. k వాల్యూ ఎంత? 12/2 6 అవుతుంది. k వాల్యూ ఎంత? 6. ఇది చూడండి, a² + b² + c² 29, a + b + c 9 అయినా ab + bc + ca విలువ ఎంత అన్నారు. సో మనం ఏం చేస్తాం?
మనకు ఫార్ములా తెలుసు, ఏ ప్లస్ బి ప్లస్ హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ఇంటూ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca 2 కామన్ తీసాం 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏ ప్లస్ బి ప్లస్ హోల్ స్క్వేర్ అంటే 9 హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సి స్క్వేర్ అంటే 29 ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. చాలా మంది 29 ప్లస్ 2 అని రాసేస్తారు, అలా రాయకూడదు, ఓకేనా. సో 29 ఇటు పంపించండి, 9 స్క్వేర్ అంటే 81, 81 మైనస్ 29 ఈక్వల్ టు 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. 2 అనేది ఇక్కడ ఇంటూ చేస్తుంది, అటు వస్తే డివిజన్ అవుతుంది. ఇది చేసేయనుకోండి 52 ఈక్వల్ టు 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. 2ని ట్రాన్స్పోజ్ చేసామనుకోండి అప్పుడు ఎంత అవుతుంది, ఇక్కడ ఇంటూ చేస్తాం కూడా ఇక్కడ డివిజన్ అవుతుంది. 52/2 ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. సో 26 అవుతుంది. ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అంతా 26 అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ చూద్దాం. 1 + 64x³ ను కారణాంక లబ్ధంగా రాయండి అన్నాడు. అంటే ఒక సూత్రం ప్రకారంగా ఉంటుంది, చూడండి. క్యూబ్ ఉంది కదా, దీన్ని ఎలా రాయొచ్చు, 1 హోల్ క్యూబ్ ప్లస్ 4x హోల్ క్యూబ్. అంటే ఇది ఏ ఫార్ములాలో ఉంది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములాలో ఉంది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో 1 రాయొచ్చు, ఏ ప్లేస్లో 1 రాయొచ్చు, బి ప్లేస్లో 4x రాయొచ్చు. బి ప్లేస్ ఎంత 4x. అప్పుడు ఎంత అవుతుంది, 1 + 4x. ఇక్కడికి వచ్చారు ఏ స్క్వేర్ అంటే 1 హోల్ స్క్వేర్ మైనస్ ఏబి అంటే 1 ఇంటూ 4x ప్లస్ బి స్క్వేర్ అంటే 4x హోల్ స్క్వేర్. అప్పుడు ఎంత అవుతుంది, 1 + 4x. ఇది 1 స్క్వేర్ అంటే 1, 1 ఇంటూ 4x 4x, 4x హోల్ స్క్వేర్ అంటే 16x స్క్వేర్. అంతే, కారణాంకాల లబ్ధం కింద రాసాం. ఇక్కడ చూడండి, x + 1/x 2 అయినా x² + 1/x² వాల్యూ ఎంత అని అడిగాడు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఇరువైపులా వర్గం చేయగా 2 హోల్ స్క్వేర్. అప్పుడు ఎంత అవుద్ది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ x ఇంటూ 1/x. ఏ ప్లస్ హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4. ఇది x స్క్వేర్ ప్లస్ 1/x² ప్లస్ x క్యాన్సిల్ 2 ఈజ్ ఈక్వల్ టు 4. 2ని ట్రాన్స్పోజ్ చేయండి, x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు 4 - 2. ఇది ఆన్సర్, ఓకేనా. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇది చూడండి, 9th వన్, x² ప్లస్ 1/x² ఈక్వల్ టు 20 అయినా x మైనస్ 1/x విలువ ఎంత అని అడుగుతున్నారు. అయితే మన x - 1/x హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. ఏంటిది, x² మైనస్ ప్లస్ 1/x² మైనస్ 2. ఇది ఒక ఫార్ములా ఉంది. ఏ ప్లస్ బి ఏ మీన్స్ హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ x ఇంటూ 1/x అన్నప్పుడు x క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 2 మిగులుతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అన్నమాట, x + 1/x. సో ఇప్పుడు ఎంత అవుతుంది, x² + 1/x² వాల్యూ ఇచ్చారు కదా, 20 - 2. 20 - 2 ఎంత 18. ఇదేంటిది, x - 1/x హోల్ స్క్వేర్ వాల్యూ. వాళ్ళు అడిగింది ఏంటి, x - 1/x ఓన్లీ అడిగారు కాబట్టి √18. 18 ఎలా రైతు 9√2 అంటే 3√2 అవుతుంది. ఎంత అవుద్ది, 3√2 అవుతుంది ఆన్సర్, ఓకేనా. డైరెక్ట్గా మనకి ఇది రావట్లే ఆన్సర్, పర్ఫెక్ట్ స్క్వేర్ రాలేదు కాబట్టి x - 1/x హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ మీన్స్ హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే x హోల్ స్క్వేర్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ x ఇంటూ 1/x. x క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి -2 ఉంది. సో దీని వాల్యూ మనకు తెలుసు ఎంత, 20 - 2. 20 - 2 ఎంత 18. 18 స్క్వేర్ రూట్ కడితే పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కాదు కాబట్టి 9 2 రాయొచ్చు. 2/9 అంటే 3√2. సో ఈ సమ్ చూడండి, 2x + 1/3 2 అయినా 3x + 1/2y కూడా ఎంత. చాలా మంది 1/2 అని రాస్తారు ఆన్సర్, కానీ కాదు. ఒకసారి చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక్కడ మనకి ఏముంది, 3 ఉంది, కింద 2 ఉంది, 3/2. సో మనం ఏం చేద్దాం, ప్రతి దాన్ని కూడా ఇంటూ 3/2తో చేయండి. ప్లస్ 1/3y ఇంటూ 3/2. ఇటువైపు చేస్తే సరిపోతుంది కదా, అటువైపు కూడా చేయాలి. 2 ఇంటూ 3/2. ఎందుకు చేసాం, 3/2 అన్నప్పుడు 3 2 ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు 2 2 క్యాన్సిల్ అయింది, ఏంది 3x ప్లస్ 3 3 క్యాన్సిల్ అయింది.
ఎంత అయింది 1/2y ఇది కూడా 2 క్యాన్సిల్ అయిపోయింది 3. చాలా ఈజీ, కానీ దీన్ని మనం ఒకసారి థింక్ చేసుకునేసరికి మనకు టైం పడుతుంది. సో 3x + 2y = 3. సో నెక్స్ట్ ఇంకొక పార్ట్ 2లో రిమైనింగ్ బిట్స్ కూడా మనం నేర్చుకుందాము. సో ఇవి ఒక 10 బిట్లు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక 10 బిట్లు మోడల్ బిట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆల్జీబ్రా 2లో. సో అందరూ తప్పనిసరిగా అందరూ కూడా ఈ యొక్క వీడియోని ఎవరైతే టెట్ రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులు ఉంటారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరూ కూడా తప్పనిసరిగా లైక్ చేయండి. లైక్ చేయనప్పుడు మీకు హైప్ అని వస్తుంది, హైపర్ పాయింట్స్ కూడా ఇవ్వండి. అలాగే బెల్ ఐకన్ నొక్కి పరాలు నొక్కితే నేను ఎప్పుడైతే కొత్త వీడియోని అప్లోడ్ చేస్తానో మీకు అప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. సో ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే మిగతావన్నీ కూడా చూడండి. నెంబర్ సిస్టము, అర్థమెటిక్, ట్రిగ్నామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ. సో ఇప్పుడు మనం చేసేది ఆల్జీబ్రా. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్లు నేర్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.